హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. అందుకోసం ఒక కప్పు అటుకులు తీసుకుంటున్నాను, కొంచెం మందంగా ఉండే అటుకులండి. అలాగే ఒక కప్పు మనం ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. అలాగే ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను. చూశారు కదా, వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. సరిపడినంత సాల్ట్ కూడా వేశాను. అలాగే కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలండి. దీన్ని కొంచెం మనం పెరుగు సరిపోలేదు కదండి, అందుకోసం వాటర్ కొంచెం ఎక్కువే పడతాయండి. ఎందుకంటే అటుకులు రవ్వ వాటర్ని బాగా పీల్చుకుంటాయి కదండి. అందుకోసం కొంచెం వాటర్ పోసుకొని మనం ఒక 20 మినిట్స్ దీన్ని ఇంతే నానబెట్టుకోవాలండి. ప్లేట్ పెట్టి నానబెట్టుకుందాము. ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి కొంచెం వాటర్ కావాలనుకుంటే పోసుకొని దీన్ని మిక్సీలో వేసుకోవాలండి. ఎందుకంటే మనం అటుకులు రవ్వని అంతే నానబెట్టాము కదా, అందుకని దీన్ని మళ్ళీ మిక్సీలో చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూశారు కదా, నేను ఇప్పుడు మిక్సీ పట్టుకొని చూపిస్తున్నాను. చూశారు కదా ఎంత మెత్తగా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం దోశలాగా బాగా వేడిగా ఉన్న పాన్ మీద దోశలాగా వేసుకోవాలండి. ఈ దోశ అయితే అప్పటికప్పుడు వేసుకోవచ్చండి. చాలా సాఫ్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుందండి. ఇది చూశారు కదా, ఇలా కొంచెం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లేకుండా కూడా తీసుకోవచ్చండి. నేనైతే ఆయిల్ వేసాను. దీన్ని మనం టర్న్ చేసుకుందాము. చూశారు కదా, ఇలా టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాము. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,